ఓం గం గణపతి నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 13వ భాగం. ఇక విద్యార్థులు, గురువులు, బ్రాహ్మణాది ద్విజులు సంఘంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. దేవతామూర్తి ఋత్విజుడు, స్నాతకుడు, ఆచార్యుల, రాజుల, పరశ్రీల నీడలు, రక్తము, మూత్రాది విసర్జనకాలు దారిలో ఉన్నప్పుడు దాటుకొని పోరాదు. ఆగి గాని పక్కకి తొలగి గాని వెళ్ళాలి. మంచి పేరుగల బ్రాహ్మణుని, రాజుని, సర్పాన్ని అవమానించకూడదు. అలాగే తనను తాను అవమానించుకోరాదు. విసర్జనాలను, ఇతరులు కాళ్ళు కడుక్కున్న నీళ్లను దూరం నుంచే చూసి తప్పుకోవాలి. శృతులలో, స్మృతులలో బోధింపబడిన సదాచారాన్ని పూర్తిగా పాటించాలి. ఒకరి రహస్యాన్ని బట్టబయలు చేసి వారిని బాధించరాదు. ఎవరిని నిందించుట కానీ, కొట్టుట కానీ దోషము. పుత్రుని, శిష్యుని అవసరం మేరకు దండించవచ్చు. స్వధర్మాచరణం విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసము చూడరాదు. దాన్ని తప్పనిసరిగా పూర్తిగా చేయవలసినదే. ధర్మ విరుద్ధమైన పనులను చేయరాదు. గృహస్థు తన తల్లిదండ్రులతో, అతిథితో, ధనికులతో వాదించరాదు. నది, సెలయేరు, పుష్కరిణి, చెరువులలో స్నానం చెయ్యాలి. ఇతరుల సరోవరంలో స్నానం చేయడానికి ముందు అనుమతిని పొంది 5 మట్టి ముద్దలను బయటికి తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి. ఇతరుల శయ్యపై పడుకొనరాదు. దేశము ఆపదలో నున్నప్పుడు మనం మాత్రం ప్రసన్నంగా భోంచేయరాదు. ఏదో తినాలి కాబట్టి తినాలి. కృపణుడు, బందీ, దొంగ, అగ్నిహోత్రం చెయ్యని బాపడు, వెదురుతో పని చేయువాడు, న్యాయస్థానంలో నేరం రుజువైనవాడు అంటే దోషిగా నిరూపింపబడినవాడు, వడ్డీ వ్యాపారి, వేశ్య, సామూహిక దీక్షలనిచ్చేవాడు, చికిత్సకుడు, రోగి, క్రోధి, నపుంసకులకుడు, నటన, నాట్యాల ద్వారా వేదికపై పొట్టపోసుకునేవాడు, ఉగ్రుడు, నిర్దయుడు, నిర్ధముడు, పతితుడు, డాబులు కొట్టేవాడు అంటే డౌలు కొట్టేవాడు, డౌలు చెప్పేవాడు, గొప్పలు చెప్పుకునేవాడు అని అర్థం. శాస్త్ర విక్రేత, శ్రీవసుడు, గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు, నిర్దయుడైన రాజు, అబద్ధాల కోరు, మద్య విక్రేత, బంగారం పనివాడు, వంది వీరి ఇంట భోజనమును చేయరాదు. పోసిపోయిన చలిది అంటే పాసిపోయిన చద్ది, నిలోయుండిన, రంగుమారిన, కుక్క ముట్టిన, పతితునిచే చూడబడిన, రజస్వల ముట్టిన, సంగష్ట అంటే పర్యాయన్న భోజనమును సర్వదా త్యాజించవలేను. శూద్రాన్నమును భుజించవచ్చును. అయితే ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మన వృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడై ఉండాలి. మనసు, మాట, శరీరము, కర్మ వీటన్నింటినీ పరిశుద్ధంగా ఉంచుకొని భగవద్దర్పణ బుద్ధితో మెలిగే వాడై ఉండాలి. తిలతండుల మిశ్రిత పదార్థాలను, అప్పాలు, పాయసం, పిండి వంటలు ఇట్టి వాటిని దేవతలకో అతిథులకో సమర్పించాకని మనం తినాలి. నీరుల్లి, వెల్లుల్లి వంటి ఉగ్ర పదార్థాలు తిన్నవారికి చాంద్రాయణ వ్రతం చేస్తే కానీ ఆ దోషం పోదు. మితంగా తింటూ, హితంగా ఉంటూ, చిన్న తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ, జీవితాన్ని భగవత్ ప్రసాదంగా భావించి ప్రతి కర్మని భగవంతునికే సమర్పిస్తూ ఆయనని ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయనని చేరుకుంటాడు. ద్రవ్య శుద్ధి గురించి తెలుసుకుందాం. యజ్ఞవల్క మహర్షి ప్రవచనం ఇంకా కొనసాగుతుంది. శ్రేష్ఠ మునులారా, ఇప్పుడు ద్రవ్యశుద్ధిని గూర్చి వినిపిస్తాను అన్నాడు. బంగారం, వెండి,
అబ్జ అంటే ముక్తాపల అంటే సుక్తి శంఖాదులు, కూరలు, త్రాళ్ళు, గొర్రె చర్మంతో చేసిన వస్తువులు, పాత్రలు, హోమంలో వేయవలసిన ధాన్యాలు, యజ్ఞపాత్రలు లోపల మెత్తని నున్నని లేపనం లేనివై ఉండి అపవిత్ర స్పర్శకు లోనైతే నీటితో బాగా కడిగితే చాలు, శుద్ధములైపోతాయి. ధాన్యాదులపై కాస్త నీళ్లు చిలకరిస్తే చాలు. యజ్ఞంలో వాడవలసిన స్రువాలు అంటే కర్రె చెంచాలు వేడి నీటితో కడిగితే శుద్ధి జరుగుతుంది. ఉన్ని పట్టుబట్టలను వేడి నీటితో వెచ్చని గోమూత్రంతో కడిగి శుద్ధి చేయాలి. యజ్ఞపాత్రలను నీటితో బాగా మర్దించి కడగాలి. కర్రతో దుప్పికొమ్ము లేదా పంటితో నిర్మింపబడిన పాత్రలను అంటే మట్టితో తోమి నీటితో కడగాలి. శ్రీముఖానికి, బ్రహ్మచారి భిక్షా పాత్రకి, బజారులో అమ్మదలుచుకున్న అన్నాదులకి శుద్ధి అవసరం లేదు. అవి ఎల్లప్పుడూ పవిత్రాలే. మట్టి పాత్రను పవిత్రం చేయడానికి అగ్నిలో పెడితే చాలు. చండాలుడు దానిని స్పృశించకుండా చూసుకోవాలి. ఆవు వాసన చూసిన అన్నము, తల వెంట్రుకలు, కీటకాలు పడిన అన్నము నీటితో, భస్మంతో, మట్టితో శుద్ధి అవుతుంది. నేలను శుద్ధి చేయాలంటే తుడిచి కడిగి తుడవాలి. తగరము, సీసము, రాగి, గాజు పాత్రలను ఉప్పు, నిమ్మరసం దశల వారీగా నీటిలో కలిపి కడగడం ద్వారా శుద్ధి చేయాలి. కంచు, ఇనుము పాత్రలను భస్మంతో తోమి నీటితో కడగాలి. అజ్ఞాత వస్తువులు పవిత్రాలే. అమేధ్యములచే అనగా శరీరము నుండి పుట్టినవైన మల, వస, శుక్ర, శ్లేషాదులచే అశుద్ధములైన పాత్రలను మట్టితో బాగా తోమి నీటితో కడుగడం ద్వారా శుద్ధి చేయాలి. ప్రకృతి ద్వారా భూమిపై ఏర్పాటు చేయబడిన గోవుచే త్రాగబడు నీరు శుద్ధమైనదే కావున దాని శుద్ధి కార్యక్రమానికి వాడవచ్చును. సూర్యరశ్మి, అగ్ని, ధూళి, చెట్టు, నీడ, ఆవు, గుర్రము, నేల, వాయువు, మంచు బిందువులు ఎప్పుడూ పవిత్రాలే. మనిషి స్నానం చేశాక, నీరు త్రాగాక, తుమ్మినాక, పడుకొని లేచాక, భోజనం తరువాత, నడిచి వచ్చాక, బట్టలు మార్చాక ఆచమనం చేస్తే శుద్ధి అవుతుంది. ఆవులింత, ఉమ్ము, నిద్ర, వస్త్రధారణ, కన్నీరు ఈ పంచకార్యాలకు ఆచమనం చేయనక్కరలేదు. దేవుని స్మరించి కుడి చెవిని ముట్టుకుంటే చాలు. బ్రాహ్మణుని చెవిపై అగ్ని మున్నగు దేవతలు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంటారు. దాన ధర్మ మహిమ. ఋషులారా, దాన ధర్మం చాలా గొప్పది. అన్ని వర్ణాలలోకి అధ్యయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్ణం గొప్పది. వారిలో సత్క్రియానిష్ఠుడు అనగా కర్మనిష్ట కలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్య, తపస్సు గల బ్రహ్మతత్వవేత్త వరిష్ఠుడు. దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలుచుకున్నప్పుడు ఇది చూడాలి. భోజనం పెట్టడానికి, అన్నదానం చేసేటప్పుడు ఆకలి, పేదరికము మాత్రమే కొలబద్దలు. అలా కాకుండా గృహస్థుడైన వాడు గో, భూ, ధాన్య, ధన, సువర్ణాది దానాలు చేసేటప్పుడు సత్పాత్రునికే చెయ్యాలి. విద్య, తపస్సు లేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు. అపాత్ర దానం వల్ల దాత, ప్రతిగ్రహీత కూడా అధోగతికి పాలవుతారు. దానం అర్హులకు ప్రతిరోజు చెయ్యాలి. నిమిత్త కాలాలలో అనగా సూర్య చంద్రాది గ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలను చేయాలి. యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చేయాలి. విశిష్టమైన గోదానాన్ని చేసినప్పుడు మాత్రం దాని కొమ్ములకు బంగారు బొడిపెలను, గిట్టలకు వెండి చుట్లను అలంకరించి ఒక కాంస్య పాత్రతో సహా ఇవ్వాలి. కొమ్ములకుండే బంగారం 10 సవర్ణికాలు, 108 మాసెలు, గిట్టలకు పెట్టే వెండి 7 పళంలు ఉండాలి. గోదానాన్ని దూడతో సహా చేయాలి.
ఆ దూడని అలంకరించాలి. ఆవు రోగరహితమై వచ్చ సహితమై ఉండాలి. దూడ దొరకకపోతే బంగారంతో కానీ పిప్పల కర్రతో కానీ చేసిన కొయ్య దూడని ఇవ్వలేను. ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నవో అన్నేళ్లు స్వర్గసుఖములు సంప్రాప్తమవుతాయి. అదే కపిలగోవైతే దాత యొక్క 7 తరాలు ఉద్ధరింపబడతాయి. గర్భం నుండి దూడ బయలువెడుతున్నప్పటి ఆవును పృథ్వీ సమానంగా పూజిస్తారు. స్వర్ణంతో గోదానం చేస్తే స్థోమత లేని వారు పాలిచ్చే దేనువును కానీ గర్భంతోనున్న దేనువును కానీ దానం చేసిన స్వర్గప్రాప్తి ఉంటుంది. అలసిన మనిషికి ఆసనాదికములను దానమిచ్చి అలసటను దూరం చేయడం, రోగికి సేవ చేయడం, దేవపూజనం, బ్రాహ్మణుని పాదాలను కడగడం, ఆయన వాడే జాగాను వస్తువులను శుభ్రం చేయడం, ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలాన్నిస్తాయి. బ్రాహ్మణుడు మిక్కిలి ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గప్రాప్తి ఉంటుంది. భూమి, దీపం, అన్నం, వస్త్రాలు, నెయ్యి వీటిని దానం చేసిన వానికి లక్ష్మీ ప్రాప్తిస్తుంది. ఇల్లు, ధాన్యం, గొడుగు, మాల, వాహనం, నెయ్యి, నీరు, శయ్య, కుంకుమ, చందనాదులను దానమిచ్చిన వారు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులు అవుతారు. సత్పాత్రునికి విద్యాదానం మొదర్చిన వానికి దేవ దుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వేదార్థాలన్నీ యజ్ఞాల విభిన్న విధులను సంపాదితం చేసి శాస్త్రాలను, విభిన్న ధర్మశాస్త్రాలను తర్వాతి తరం వారి కోసం కొంత మూల్యాన్ని స్వీకరించి అయినా సరే వ్రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మూలం వేద శాస్త్రాలే. అందుకే భగవంతుడు ముందుగా వాటిని సృజించాడు. కాబట్టి ఎంత గట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తరువాతి తరాల వారికి అందించాలి. ఇతిహాస పురాణాలు కూడా ఇలాగే వ్రాసి ఉంచిన వారికి, దానం చేసిన వారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి 2 పుణ్యం లభిస్తుంది. నాస్తికుల వచనాలు, కూతర్కాలు ద్విజుడైన వాడు వినరాదు. ఎందుకంటే ఒకనిని అధోగతి పాలు చేయడానిక శబ్దమే చాలు. దానం పుచ్చుకునే అర్హత, అవకాశం ఉండి కూడా తమ వద్ద పుష్కలంగా ఉన్న దానిని వేరొకరికి ఇప్పించిన వారికి, తమ వద్ద లేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికి ఇప్పించిన వారికి దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది. కులట, పతితులు, నపుంసకులు, శత్రువులు దానమిచ్చినా స్వీకరించరాదు. పెద్దగా సచ్చరిత్రులు కానివారు కుశ, శాఖ, దుగ్ధ, గంధ, జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చినా పుచ్చుకోవచ్చును. తల్లిదండ్రులను పోషించడానికై కానీ, దేవతలను, అతిథులను పూజించుటకు కానీ, తనకు ప్రాణం మీదికి వచ్చినప్పుడు కానీ, పతితులు, కుశ్చితులు కాని వారెవరూ దానమిచ్చినా స్వీకరించవచ్చును. అది అవసరం మేరకే. శార్ధాధికారులు దానిని సంక్షిప్త విధి మహిమ ఫలాలు. ఋషిగణులారా, ఇప్పుడు సర్వపాప వినాశిని అయిన శార్ధ విధిని వినిపిస్తాను, వినండి. ఒక మనిషి పోయిన ఏడాదికి ఆ రోజే శార్ధం పెట్టాలనుకుంటారు చాలామంది. తద్దినం లేదా ఆబ్దికం ఏడాదికి ఒకసారి పెట్టేదే శార్ధం అనుకుంటారు కూడా. కానీ శార్ధమనగా శార్ధగా పితృదేవులను తలుచుకొని చేయు కర్మయని భావం. ఇది ఏడాదికి ఒకసారే పెట్టాలని లేదు. అమావాస్య, అష్టకం, వృద్ధి, పుత్ర జన్మ మున్నగునవి, కృష్ణపక్షం, ఉత్తరాయణం, దక్షిణాయన ప్రారంభ దినాలు, అన్నాది లాభ దినాలు, విషువత్ సంక్రాంతి, మకర సంక్రాంతి, వ్యతిపాతం, గజఛాయ, యోగం, చంద్ర సూర్యగ్రహణాలు, కర్తకి బుద్ధి పుట్టినప్పుడు వీటిలో ఎప్పుడైనా శార్ధం పెట్టవచ్చును. మధ్య వయస్కుడై కూడా అన్ని వేదాలను అసంకలితంగా చెప్పడంలో దిట్ట. దీనికి పురాణ పదం
అగ్రస్య శ్రోత్రియుడు బ్రహ్మవిధుడు మంత్రాలతో బ్రాహ్మణములతో నున్న వేద భాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త జ్యేష్ఠ సామమను పేరుగల సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహిత వ్రతాచరణాలన్నీ పూర్తి చేసి దాని అధ్యయత అయిన మహావైదికుడు ఋగ్వేదంలో త్రిమధు అను పేరుగల దానిలో అలాగే అధ్యయిత అయిన మేధావి త్రిసుపర్ణ నామముతో వెలిసిల్లే ఋగ్యజుర్వేదాలలోని ఏకదేశ భాగ ధ్యేయత వీరిలో ఎవరైనా శార్ద సంపత్తిగా ఆహ్వానింపబడి పూజింపబడడానికి అర్హులవుతారు. అనగా వీరికి ఆనాడు భోజనం పెట్టి దానాలిస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి. అలాగే కర్మనిష్ఠుడు తపోనిష్ఠుడు శిష్య వత్సలుడైన మహోపన్యాసకుడు విశిష్ట ఋత్వికు పంచాగ్ని విద్యను బాగా అధ్యయనం చేసి అధ్యేయత అనిపించుకున్నవాడు బ్రహ్మచారి మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్ఠుడు కూడా శార్ద సంపత్తులను అనబడతారు. రోగి అంగహీనుడు అధికాంగుడు కాణుడు పౌనర్భవుడు అవకీర్ణాది ఆచార భ్రష్టులు శార్ధయోగులు కారు. శార్ధానికి ఒకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండే నియమనియుతుడై ఉండాలి. బ్రాహ్మణులు శార్ధదినం నాటి పూర్ణాహంలో వారు రావాలి. రాగానే గృహస్థు వారిచే అత్యంత ఆదరణంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండబెట్టాలి. విశ్వేదేవ లేదా అభ్యుదయక శార్ధానికి 2 బ్రాహ్మణులను పితృపాత్రలో వీలైనంత మంది బ్రాహ్మణులను కూర్చోవాలి. లేదా విశ్వేదేవ పాత్రులుగా తూర్పు ముఖంగా 3 కూర్చోబెట్టవచ్చు. శక్తి లేని వారు దీనికొకని తెచ్చి చేయించుకోవచ్చు. ఈ విధంగా మాతామహులకు కూడా కూర్చొండబెట్టవచ్చును. ఆ తరువాత బ్రాహ్మణులకు అస్తార్ఘ్యము అంటే చేతులు కడుక్కోవడానికి నీరు, ఆసనానికి కుశలను ఇచ్చి వారి అనుమతితోనే విశ్వేదేవాస అనే మంత్రంతో విశ్వదేవతలను ఆహ్వానం చేసి భోజన పాత్రలో యవలను చల్లాలి. తరువాత పవిత్రయుక్త అర్ఘ్య పాత్రలో శంనో దేవి అనే మంత్రం ద్వారా నీటిని, యవోసి అనే మంత్రం ద్వారా యవలను పోసి యా దివ్యా మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో అర్ఘ్యోదకాన్ని ప్రదానం చేసి గంధ దీపకమాల హారాది వస్త్రాలను వారికి దానం చెయ్యాలి. తరువాత ధ్యంద్యమును అపసవ్యం చేసుకొని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి కుశలను అశంతస్త్వ అనే మంత్రంతో చేత పట్టుకొని పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడై ఉన్న భూదేవుని అనుమతిని తీసుకొని ఆయాంతు నః పితరాః అనే మంత్రాన్ని పఠించాలి. పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యం ఉంటుంది. ఇతర కార్యాలలో యవలను వాడతారు. పితృగణాలకు తిలలతో అర్ఘ్యాన్నిచ్చిన దానిని బ్రాహ్మణుడు అందుకోగా క్రింద పడిన జలాలను వీటిని సంస్రవాలంటారు. పితృపాత్ర అనే వేరే ఒక గిన్నెను పెట్టి అందులో ఉంచాలి. దక్షిణాగ్ర కుశస్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్యాః స్థానమసి అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పిన అర్ఘ్యపాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి.
అని కరుణకి అనుమతి నివ్వమని ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శార్ధకర్త నేతితో కలిపిన అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. పాత్రలో మిగిలిన అన్నాన్ని నెమ్మదైన మనస్సుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తీసి ఉంచాలి. స్తోమత కలిగిన వారు పితరుల భోజనానికై వెండి పాత్రలను ఉపయోగించాలి. పృథ్వీతే పాత్రం అనే మంత్రంతో పాత్రలను అభిమంత్రితం చేసి ఇదం విష్ణు అనే మంత్రాన్ని శ్రద్ధగా పఠిస్తూ మరింత శ్రద్ధగా గౌరవంగా బ్రాహ్మణుని బటనవ్రేలినందుకొని పితరులకు ఉద్దేశింపబడిన అన్నంలో దానిని పెట్టాలి. గాయత్రి మంత్రాన్ని మధువాత అనే మంత్రాన్ని పఠిస్తూ మధ్యలో ఆపి బ్రాహ్మణులను భోజనానికి కూర్చొని మౌనంగా భోంచేయమని ప్రార్థించి మరలా ఆ మంత్రాలని చదువుతుండాలి. మరలా బ్రాహ్మణులను మొగమాట పడవద్దని ప్రార్థించాలి. క్రోధాది మనోవికారాలను మనసులోకి రాకుండా ప్రశాంత మనస్కుడై శ్రద్ధ నిండిన గుండెతో వారికి వడ్డిస్తూ తొందర పెట్టకుండా మంత్రాన్ని జపిస్తూ ఓపికగా భోజనాలు పెట్టాలి. అవిష్యాన్నము హోమగుండంలో వండబడిన అన్నమును వారికి సమర్పించి వారు తృప్తిగా భోజనం చేసేదాకా పురుష సూక్తాన్ని పవమాన సూక్తాదులను జపిస్తూ ఉండాలి. వారు తృప్తిగా భుజించాక మరల మధువాత మంత్రాన్ని పఠించాలి. మేము తృప్తిగా సుష్టుగా భోంచేశామని వారి చేత అనిపించుకొని వారు భుజించగా మిగిలిన అన్నాన్ని దక్షిణం వైపు తీసుకుపోయి తిలలను అందులో వేసి బ్రాహ్మణులు అన్నం తిన్న పాత్రలను వాటి పక్కనే భక్తి మీరగా తెచ్చి ఆదరంగా ఉంచాలి. ఎందుకంటే ఆ క్షణంలో వారు మన ఊరి సామాన్య మానవులు కారు. పితృలోకం నుండి దిగివచ్చిన మన తండ్రులు తాతలను వారికి వేరువేరుగా ప్రక్షాళన జలాలు ఇచ్చి వెంటనే తుండుగుడ్డలను కూడా భక్తిగా ఇవ్వాలి. ఉచ్చిష్టాన్నానికి సమీపంలోని పితరాదులకు మాతామహుదులకు పిండ ప్రదానం చేయాలి. తరువాత బ్రాహ్మణులను ఆచమనం చేయవలసిందిగా ప్రార్థించాలి. తరువాత బ్రాహ్మణులు స్వస్తి వాక్యాలను చదువగా శార్ధకర్త అక్షయమస్తు అంటూ బ్రాహ్మణుల చేతులలో నీరు పోసి తన సామర్థ్యానికి తగినట్లుగా దక్షిణలిచ్చి స్వధాం వాచయిష్యే అనాలి. వాచ్యాతాం అంటూ వారు అనుమతి ఇవ్వాలి. అప్పుడు శార్ధకర్త తన పితృదేవతలను ఉద్దేశించి స్వధా అను వాక్యాన్ని పలుకగా పితృదేవతలు ప్రతిరూపమైన బ్రాహ్మణులు కూడా అదే వాక్యం ద్వారా అతనిని దీవిస్తారు. అప్పుడు శార్ధకర్త నీటిని భూమిపై వదలాలి. తరువాత విశ్వేదేవాహ ప్రియతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతను ఇలా ప్రార్థించాలి. విశ్వేదేవాహ ప్రియంతాం అంటూ మరికొంత నీటిని వదిలి పితృదేవతలను ఇలా ప్రార్థించాలి. తరువాత వాజే అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ శార్ధకర్త ప్రసన్నంగా పితరులను యథాక్రమంలో విసర్జించాలి. మొదట్లో బోర్లించి పెట్టిన సంస్రవ జలాలుండిన పాత్రను సరిచేసి చేతబట్టుకుని బ్రాహ్మణులకు ప్రదక్షిణ చేసి వారిని వీడ్కొల్పాలి. వారితో పాటు కొంత దూరం నడిచి వెళ్ళి సాదరంగా సాగనంపాలి. తరువాత శార్ధకర్మలో మిగిలిన భోజనాన్ని స్వీకరించి ఆ రాత్రి బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. వివాహాది శుభకార్యాలు చేసేటప్పుడు పితరులకు నందీముఖ శార్థాన్ని పెట్టాలి. వారికి పెరుగు, బదరీఫలం, యవమిశ్రిత అన్నములతో పిండదానం చెయ్యాలి. ఏకోదిష్ట శార్థం అంటే ఎవరో ఒకే ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టేది. విశ్వేదేవ రహితం ఏకాన్న ఏక పవిత్రకయుక్తం అయి ఉంటే చాలు. ఈ శార్థానికి ఆవాహనం, ఆగ్నేయకరణం కూడా అవసరం లేదు. జంధ్యాన్ని అపసవ్యం చేస్తే చాలు. బ్రాహ్మణులను పవిత్ర భూమిపై ఉపతిష్ఠతాం అంటూ
కూర్చోమని ప్రార్థించాలి. అలాగే అభిరమ్యతాం అంటూ విసర్జన చెయ్యాలి. బ్రాహ్మణులు అభిరతాః స్మ అనే వచనాన్ని చెప్పాలి. సపిండీకరణ శార్ధంలో శార్ధకర్త తిలలతో గంధ మిశ్రిత జలాలతో 4 పాత్రలను నింపి ఉంచాలి. ఇవి పితరులకై ప్రత్యేకంగా విధించబడినవి. ఇవి కాక విశ్వేదేవులకు 2 పాత్రలు, పితృపాత్రలలో ఒకదానిని ప్రేత పాత్రగా ప్రత్యేకంగా ఉంచి దానిని అర్ఘ్యప్రదానానికి వినియోగించాలి. తరువాత శార్ధకర్త ఆ పాత్రలోని కొంత జలాన్ని మిగిలిన 3 పాత్రలోని నీటితో కలిపి పూర్వంలాగే అర్ఘ్యాది క్రియలను సంపన్నం చేయాలి. ప్రేతపిండాన్ని ఏసామానాతో మొదలయ్యే 2 మంత్రాలను చదువుతూ 3 భాగాలుగా చేసి పితరుల పిండాలతో కలపాలి. దీని తరువాత ఏకోదిష్టంగా స్త్రీకి పిండాన్ని పెట్టాలి. 1 ఏడాదికి లోపే పెట్టు. సపిండీకరణలో కూడా ఏడాది పూర్తయ్యాక పెట్టు విధంగానే సాన్నోదక కుంభాన్ని ప్రతి మాసం బ్రాహ్మణునకు యథాశక్తిగా దానం చెయ్యాలి. పితరులకు సమర్పితమైన పిండాన్ని ఆవు, బ్రహ్మ, బ్రాహ్మణుడు, అగ్ని, జలం వీటిలో దేనికైనా అర్పించవచ్చును. అవిష్యాన్నంతో శార్ధం పెడితే 1 రోజులకు సరిపడ అన్నం తిన్న తృప్తిని, పాయసంతో పెడితే 1 ఏడాది పాటు భోంచేసిన తృప్తిని పితృగణాలు వారు పొందుతారు. మృత వ్యక్తులకి ప్రత్యేకంగా కృష్ణ చతుర్దశి నాడు శార్ధం పెట్టిన వానికి జీవితకాల పర్యంతము ఉత్సాహ, శౌర్య, క్షేత్ర శక్తి సుఖాలుంటాయి. దేహాంతంలో స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. ఇక్కడ మృత వ్యక్తులనగా శార్ధకర్తకు ఊహ తెలిసాక మృతులైన వారు కావచ్చు. విధిపూర్వకంగా అన్ని నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో శార్ధం పెట్టిన వానికి పుత్ర సంతతి, సర్వజన శ్రేష్టత, సౌభాగ్యం, సమృద్ధి, ప్రముఖత, మాంగళిక దక్షత, ప్రాముఖ్యం అనే మాటను వాడాలి. అభిష్టకామానల పూర్తి, వాణిజ్యంలో లాభం, నిరోగత, యశం, శోకరాహిత్యము, ధనము, విద్య, వాక్శుద్ధి, పాత్రత, గోసంపద, అశ్వాల కలిమి, దీర్ఘాయువు ఇవన్నీ కలిగి దేహాంతంలో మోక్షం లభిస్తుంది. కృత్తిక నుండి భరణి దాకా ప్రత్యేక నక్షత్రంలోనూ శార్ధ కార్యాలను చేసిన వానికి ఇహలోకంలో వస్త్ర, భవనాదులు, సర్వసుఖ సాధనాలు పుష్కలంగా లభిస్తాయి. పితామహుడు పితృదేవతలలో అగ్రగణ్యుడు. వీరు తమ శార్ధకర్తకు ఆయువు, సంతతి, ధనం, విద్య, రాజ్యం, సర్వసుఖాలు, స్వర్గం, తరువాత మోక్షం కూడా ప్రసాదించగలరు. మరికొన్ని విషయాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం. నమస్తే.